ఇవాళ మన మార్కెట్లు 12:30కి ఒక్కసారిగా ఎందుకు పెరగడం స్టార్ట్ అయ్యాయి? ఎస్పెషల్లీ ఇరాన్ వాళ్ళు ఇక అమెరికాతో యుద్ధం ఇంకా జరుగుతుందనేలాగా ఎందుకు స్టేట్మెంట్స్ చేస్తున్నారు కొత్తగా? డొనాల్డ్ ట్రంప్ అయితే డైరెక్ట్ గా నెతన్యాహు చేస్తున్న కామెంట్స్ కి అడ్డుగా నిల్చున్నారండి. 4 గంటల తేడాలో పీస్ డీల్ ఇంకా కొలాప్స్ అయిపోతుంది, యుద్ధమే శరణ్యం, యుద్ధమే ఫైనల్ కున్న టైంలో ట్రంప్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు మధ్యలో? మనందరికీ తెలుసు ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి వెళ్ళిపోతున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో వాటన్నిటిని కూడా వెనక్కి తీసేశారండి. అట్లీస్ట్ 2026 తర్వాత అయినా వీళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా మనకి? ఇవాళ మార్కెట్ లో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో వస్తున్న మొమెంటం చాలా చాలా ఎక్కువ కనిపిస్తోందండి. ఈ స్టాక్స్ లో వస్తున్న మొమెంటం సస్టైన్ అవడానికి కారణాలు ఉన్నాయా, లేదు అంటే అట్లీస్ట్ షార్ట్ టైమ్ లోనైనా మంచి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తాయని అనిపిస్తున్నాయి. మరి ఆ స్టాక్స్ ఏవి? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం క్లియర్ గా మాట్లాడదామండి. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా, లేదు మీకు నచ్చినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాల్టి వీడియోలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ మార్కెట్ బ్రెడ్ పాజిటివ్ గా మారిందండి. నా పోర్ట్ఫోలియో 0.5% పాజిటివ్ గా ఉంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో బాగా పెరిగిన స్టాక్స్ ఏవి? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫస్ట్ మార్నింగ్ కల్లా మార్కెట్ లో కాస్త గందరగోళమే కనిపించిందండి. గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ గా ఉండడం గానీ, లేదు అంటే ఓవరాల్ గా పోర్ట్ఫోలియోస్ కాస్త పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి మారిపోవడం గానీ, దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇరాన్ తాలూకా అఫీషియల్స్, ఎస్పెషల్లీ సీనియర్ అఫీషియల్స్ అందరూ కూడా యుఎస్ తో కొత్తగా మళ్ళీ వారికి తథ్యం అనేలాగా కొన్ని కామెంట్స్ చేశారండి. మేము ఎప్పటికీ కూడా సరెండర్ అయ్యేదే లేదు అంటూ చాలా పెద్ద కామెంట్స్ చేశారు. ఒకవేళ యుఎస్ కనుక ఇలాగే మమ్మల్ని సరెండర్ కమ్మని ఇంకా డిమాండ్స్ పెంచితే ఇక ఓపెన్ గా వార్ జరుగుతుందనేలాగా, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో బ్లాకేడ్ తీయకపోతే కంప్లీట్ గా మార్కెట్ లో భయాలు వస్తాయనేలాగా మనకి మాటలు వినిపించేయండి. అండ్ అతిపెద్ద విషయం ఏంటి అంటే, ఈ లెబనాన్, హెజ్బుల్లా ఇలాంటి లోకల్ గా ఉన్న కొన్ని రీజనల్ విషయాలు చాలా చాలా కొత్త కొత్త ఎస్కలేషన్స్ ని ఈ వార్ దృష్టికి అయితే తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేయట్లేదు, అమెరికా యుద్ధం చేయట్లేదండి, కానీ వీళ్ళందరూ కూడా లెబనాన్ గురించి, హెజ్బుల్లా గురించి మాట్లాడుతున్నారు. ఈ పీస్ డీల్స్ లో వీళ్ళకి సంబంధించి కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఒక పక్క టెహరాన్ లో డీల్ జరుగుతుందండి, మరో పక్క బీరెట్ లో స్ట్రైక్ జరుగుతుంది, మరో పక్క ట్రంప్ గారు స్వయంగా నెతన్యాహు గారు మాటలకి పిచ్చెక్కిపోయి ఇంకా ఆయన సపోర్ట్ చేయలేమేమో అన్నట్టు విసిగెత్తిపోతున్నారు. ఏం జరుగుతుంది అసలు మిడిల్ ఈస్ట్ లో? చాలా మందికి ఈ విషయం మీద క్లారిటీ లేకపోవచ్చు. బీరెట్ లో స్ట్రైక్స్ అయిన తర్వాత విత్ ఇన్ అవర్స్ లో కంప్లీట్ గా యుఎస్ కి, ఇరాన్ కి మధ్యలో ఈ పీస్ స్టాక్స్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతుందండి. ట్రంప్ డైరెక్ట్ గా నెతన్యాహు గారితో ఇంటర్వ్యూ అయ్యారు, నువ్వు మధ్యలో ఇలా మాట్లాడకరా నాయనా అని చెప్పి. ఎందుకంటే అక్కడ లోకల్ గా జరుగుతున్న మిలిటరీ యాక్షన్స్ నియర్లీ ఒక రీజనల్ తలక ఎస్కలేషన్ ని కంప్లీట్ గా పూర్తిస్థాయి యుద్ధం తెచ్చేలాగా పరిస్థితులు మారిపోయాయి. అండ్ ఒక విషయం అయితే గ్యారంటీగా జరుగుతుందండి. ఇప్పుడు ఇరాన్ ఒప్పుకుంటామన్నా, లేదు అమెరికా ఒప్పుకుంటామన్నా, ఈ వెనకాల నడుస్తున్న హెజ్బుల్లా అవ్వచ్చు, లెబనాన్ అవ్వచ్చు, లేదంటే హమాస్ అవ్వచ్చు, వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెతన్యాహు గారు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు అమెరికాకి, ముఖ్యంగా ట్రంప్ కే తలనొప్పులు తెస్తూలా ఉన్నాయి పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గిఫ్ట్ నిఫ్టీ మనకి ఇవాళ పొద్దున కాస్త నెగిటివ్ గా ఉండడం, కొంత వీక్ సిగ్నల్స్ రావడం, ఆయిల్ $95 అబౌవ్ ఉండడం, యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో అన్సర్టెనిటీస్, అది పీస్ డీల్ ఏమవుతుందో తెలియకపోవడం, ఓవరాల్ గా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా మనకు పెరుగుతూనే ఉంది. ఈ విధంగా ఉంటే వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారు, ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కంట్రోల్ అవుతుంది, మన రూపాయి వీక్ అయిపోతుంది, ఇలా రకరకాల కారణాల వల్ల మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయండి. కానీ క్లోజ్ అయ్యే టైం కి ఖచ్చితంగా పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది. కారణాలు ఏంటండి? మన ఐటీ స్టాక్స్ మ్యాసివ్ ఇంట్రాడే రికవరీ మనం చూసామండి ఇవాళ. ఎస్పెషల్లీ పానిక్ బయింగ్ జరిగింది ఇవాళ. మీరు గమనించారో లేదో, 12:30 ప్రాంతంలో ఒక్కసారిగా చాలా షార్ప్ గా మార్కెట్లు పైకి లేచేయండి. ఇది నార్మల్ బయింగ్ కాదు, పానిక్ బయింగ్ అనొచ్చు. ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అయింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. అంటే ఖచ్చితంగా జనాల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇవాళ ఐటీ సెక్టార్ స్టాక్స్ మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అయితే ఇచ్చాయని చెప్పొచ్చు రిబౌండ్ లో. అండ్ మోర్ దెన్ 100 స్టాక్స్ ఇవాళ 52 వీక్ హైస్ అయితే టచ్ చేసేయండి. ఎందుకు ఇలా జరిగింది అంటే, జనరల్ గా ఐటీ స్టాక్స్ పడిపోవాలి కదండి, ఏ భయాలు నడుస్తున్నాయి కదండి అంటే, ఏఐకి సంబంధించి ఏదైతే కొత్తగా వస్తున్న న్యూస్ ఉందో ఇది కంప్లీట్ గా ఐటీ సెక్టార్ స్టాక్స్ లో రిబౌండ్ ని తీసుకొస్తుందండి. మీకు గుర్తుందా అండి, గడిచిన 2 నెలలుగా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను చెప్తున్నాను, ఐటీ సెక్టార్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ మన డొమెస్టిక్
పబ్లిక్ ఇన్వెస్టర్లు కాంట్రా బెట్టింగ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో చాలా ఐటీ స్టాక్స్ ని విపరీతమైన లార్జ్ స్కేల్ లో కొన్నారు అని మాట్లాడుకున్నాం. మనం వీటిని ట్రాక్ చేయాలనుకున్నాం. ఇప్పుడిప్పుడే మొమెంటం స్టార్ట్ అవుతుందండి వీటిల్లో. ఇప్పటికైనా ఎవరైనా ఐటీ స్టాక్స్ ని గమనించకపోతే ఒక్కసారి ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ ఇవాళ మార్కెట్ లో రికవరీ అయినంత మాత్రాన మన మార్కెట్ లో ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అనేది ఇంకా పోలేదండి. ఏంటో తెలుసా? ఏ గురించి మాట్లాడితే అందరూ కూడా ఎన్విడియా అంటారు, లేదు అంటే తైవాన్ సంబంధించి టిఎస్ఎంసి అంటారండి. కానీ మనం సౌత్ కొరియా, తైవాన్ ఇలాంటి చిన్న దేశాల దగ్గర కూడా ఓడిపోతున్నాం మార్కెట్ రేస్ లో. సౌత్ కొరియా మన ఇండియాని బీట్అవుట్ చేసేసిందండి. కారణం ఏంటి అంటే మన ఇండియా ఎన్విడియా అవ్వచ్చు, టిఎస్ఎంసి అవ్వచ్చు, ఇలాంటి సెమీ కండక్టర్ చాంపియన్ స్టాక్స్, మ్యానుఫాక్చరింగ్ స్టాక్స్ మన దగ్గర లేవు. కానీ ఏ స్టోరీ మెయిన్ గా డిపెండ్ అయ్యేది సర్వీసెస్ మీద, చిప్స్ మీద కాదు. సో ఇక్కడే మనకి ఐటీ సెక్టార్ స్టాక్స్ లో మెయిన్ గా మనకి రివైవల్ అనేది మనం చూస్తున్నామండి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియా నుంచి డికేడ్స్ వర్త్ ఆఫ్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ ని ఇప్పుడు ఎఫ్ఐఎస్ బయటకు తీసుకెళ్లిపోతున్నారండి. సో ఇక్కడ మన పరిస్థితి స్టెబిలైజ్ అవ్వాలి అంటే ఆయిల్ ఫస్ట్ ఇక్కడ స్టెబిలైజ్ అవ్వాలి. స్ట్రక్చరల్ గా ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ ని చూపిస్తుంది అని అందరూ మాట్లాడుతున్నారండి. కానీ ఎఫ్ఐఎస్ వాళ్ళ అటెన్షన్ మొత్తాన్ని సౌత్ కొరియా లేదు అంటే తైవాన్ పక్క వెళ్ళిపోతున్నారు. ఎమర్జింగ్ మార్కెట్స్ ఎంటైర్ లిస్ట్ తీసుకుంటే అందులో వర్స్ట్ పర్ఫార్మర్స్ మనమే. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మోర్గాన్ స్టాన్లీ అవ్వచ్చు, చాలా మంది గ్లోబల్ బ్రోకరేజెస్ సంస్థలన్నీ కూడా మంచి కంబ్యాక్ అనేది ఇండియాకు ఉంటుందని స్ట్రాంగ్ గా చెప్తున్నారండి. సో ఈ టైంలో మార్కెట్ కి ఏం కావాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్ కావాలి అని చెప్పి మార్కెట్ లో న్యూస్ వస్తుంది. అసలు ఈ ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే మార్కెట్లు పడతాయి కదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆర్టికల్స్ మనకి ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇండియా మొదటి నుంచి కూడా హైయర్ ఇంట్రెస్ట్ రేట్లు కలిగి ఉంది కనుక ఇప్పుడు కొంత ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా కూడా ఇమ్మీడియట్ గా షార్ట్ టర్మ్ లో ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఇండియా స్టెబిలైజ్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. గ్లోబల్ క్యాపిటల్ ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే రూపీ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తున్నారు. షార్ట్ టర్మ్ పెయిన్ ఎలాగా మనకి తప్పదు, అట్లీస్ట్ లాంగ్ టర్మ్ లో మ్యాక్రో స్టెబిలిటీ మన ఇండియాకి వస్తుంది అని చెప్తున్నారండి. ఇవి కాస్త వ్యాలిడ్ పాయింట్స్. సో కమింగ్ డేస్ లో మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆర్బీఐ దగ్గర నుంచి వడ్డీ రేట్లు తగ్గించకపోయినా లేదు స్టేబుల్ గా ఉంచినా మార్కెట్లు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ వడ్డీ రేట్లు పెంచినా కూడా మనం భయపడకూడదనే విషయం మనం ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాలి. ఇది ప్రధాన విషయం అండి. ఇక ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లో అత్యంత ఇంపార్టెంట్ అలాగే యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉండే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ యాక్మే సోలార్ గురించి చెప్పుకునే ముందు ఒక్క విషయం అండి. ఇక్కడ నుంచి మనం మాట్లాడే ఏ ఒక్క స్టాక్ కూడా బైసెల్ రికమెండేషన్ కోసం కాదండి. మార్కెట్ లో ప్రతి స్టాక్ సంబంధించి పబ్లిక్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో వాటిని మీ ముందుకు తేడానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి గమనించండి. ఇవాళ యాక్మే సోలార్ 8% అబోవ్ పెరిగిందండి. కారణం ఏంటి అంటే నిన్న వీడియోలో చెప్పుకున్నాం, వీళ్ళు 2000 కోట్ల ఫండ్ రైజింగ్ అయితే తీసుకొస్తున్నారు అని చెప్పి. సో ఇవాళ వచ్చిన ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2800 కోట్లు అండి. ఇది నిన్న వీడియోలోనే మనం మెన్షన్ చేసుకుందామా లేదా? దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి అప్పులను తగ్గించుకోవడానికి, రెన్యూబుల్ ఎక్స్పాన్షన్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు ముందడుగులు వేస్తున్నారట. దీనివల్ల కాన్ఫిడెన్స్ అయితే మార్కెట్ లో పెరుగుతుందండి. జనరల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫండ్ రైజింగ్ చేస్తే మార్కెట్ కొంతవరకు నెగిటివ్ గా తీసుకుంటుంది, ఇంకా ఎంతవరకు ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తారు అని చెప్పి. బట్ సర్ప్రైజింగ్లీ యాక్మే సోలార్ కి ఇది చాలా పాజిటివ్ గా వర్కౌట్ అయిందండి. సో అంటే ఇప్పటికీ కూడా కంపెనీలు అప్పులు తగ్గించుకుంటామన్నా, కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తామన్నా మార్కెట్లు పట్టించుకుంటున్నాయి. ఇది మనకి ఇంపార్టెంట్ విషయం. సో కమింగ్ డేస్ లో యాక్మే సోలార్ లో ఫర్దర్ గా వచ్చే ప్రైస్ యాక్షన్ మనం ఇంపార్టెంట్ గా ఫాలో అప్ చేయాలి. ఇక నెక్స్ట్ మనం లెన్స్కార్ట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా స్టాన్స్ ఒకటే, కంపెనీ గ్రోత్ అయితే ఉండొచ్చేమో బట్ చాలా హైయర్ వాల్యుయేషన్స్ లో ఉంది. అండ్ ఇక్కడ లెన్స్కార్ట్ కి సంబంధించి ఇవాళ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తుందండి. సిఎల్ఎస్ఏ వాళ్ళు దీనికి అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తున్నారు. కారణం ఏంటి అంటే వీళ్ళు అగ్రెసివ్ గా స్టోర్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. అయితే స్టోర్ ఎక్స్పాన్షన్ జరిగితే గ్రోత్ వచ్చేస్తుందా అంటే నాకైతే కనిపించట్లేదండి. ఇంతకు ముందు ట్రెంట్ కూడా ఇలాగే స్టోర్ ఎక్స్పాన్షన్ చేస్తూ పెరిగిందని మనం ఒక ఎగ్జాంపుల్ చూపించుకోవచ్చు. కానీ జూడియోకి ఎక్కడ షాప్ కి వెళ్ళినా డిమాండ్ అనేది కనిపించిందండి. జనాలు బెల్లం చుట్టూ ఈగల్లా ఉండేవారు, కానీ లెన్స్కార్ట్ స్టోర్స్ అన్ని కూడా ఖాళీగా ఉంటున్నాయి. సో సేమ్ ఎగ్జాంపుల్ చూపించి అలాంటి గ్రోత్ ఇలా స్టోర్ ఎక్స్పాన్షన్స్ చేస్తూ వెళ్తే వస్తుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఆలోచన. బట్ నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, లెన్స్కార్ట్ పెరగాలని ఆశిద్దాం. కానీ
ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం మార్కెట్ లో ఉన్న పరిస్థితి ప్రకారం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటిల్లో. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే లెన్స్ కార్ట్ లో రెవెన్యూస్ చాలా స్ట్రాంగ్ గా రికవర్ అవుతున్నాయని చెప్తున్నారండి. అది కూడా మనం ఖచ్చితంగా కొట్టి పారేయలేని నిజం. అందువల్ల ఈ రెవెన్యూ గ్రోత్ కనిపిస్తుంది అనుకోండి, స్టోర్ ఎక్స్పాన్షన్ వీళ్ళు చెప్పినట్టు జరుగుతుంది అనుకోండి, మార్కెట్ లో కొంతవరకు పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. బట్ స్టిల్ మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం స్టెర్లైట్ టెక్నాలజీస్, ఇవాళ కూడా మరొక 5% అప్పర్ సర్క్యూట్. ఎప్పుడు 100-150 నుంచి ఇది సర్క్యూట్లు కొట్టుకుంటూనే వస్తుందండి, కొత్త కాదు. కానీ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎందుకు కొట్టింది? ఫైబర్ తాలూకా డిమాండ్ గ్లోబల్ గా పెరుగుతుందండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏఐ తాలూకా అలాగే డేటా సెంటర్ తాలూకా బూమ్ అనేది విపరీతంగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఒక మేజర్ హైపర్ స్కేలర్ కాంట్రాక్ట్ అయితే తీసుకొచ్చారండి. ఏఐ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అనేది బియాండ్ సాఫ్ట్వేర్ కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. కనెక్టివిటీకి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా అడుగులేస్తున్నారండి. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈ ఊపు కొనసాగిస్తున్నంత కాలం పర్వాలేదండి. స్టాక్ పీ చూసారా 606 ఉంది. ఎప్పుడైతే ఈ ఏఐకి సంబంధించి బూమ్ కాస్త స్లో అవడం స్టార్ట్ అవుతుందో దీంట్లో అణుబాంబులు పేలడం స్టార్ట్ అవుతాయండి. అంతకు ముందే మనం జాగ్రత్తగా సీట్ బెల్ట్లు పెట్టుకొని రెడీగా ఉండాలి. సో ఇక్కడ గ్రోత్ వస్తున్నంత కాలం నో ప్రాబ్లం అండి. ఎప్పుడైతే మనకి స్లో డౌన్ స్టార్ట్ అవుతుందనే భయాలు వస్తాయో ఖచ్చితంగా ఇలాంటివి రియాక్ట్ అయిపోతాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనం డెల్టా కార్ప్ గురించి మాట్లాడుకోవాలండి. నాకు తెలిసి స్టాక్ మార్కెట్ లో ఈ స్టాక్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి తగిలినన్ని దెబ్బలు ఇంకా ఏ స్టాక్ కి ఏ కంపెనీకి తగలేదు అనుకుంటున్నానండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా కంటిన్యూస్ గా ఏదో ఒక రూల్ కొత్తది రావడం, ఈ కంపెనీ దగ్గర బిజినెస్ ఎఫెక్ట్ అయిపోవడం. ఇప్పుడిప్పుడే రీసెంట్ గా అయ్యో పోన్లే కొంత రికవరీ అవుతోంది అనుకునే టైంలో మరొక దెబ్బ. అంతకుముందు జిఎస్టీ డిమాండ్ నోటీసులు, అంతకుముందు ఆన్లైన్ బెట్టింగ్ బ్యాన్ అవడం, ఆ తర్వాత ఇక చెప్పకండి రకరకాల కారణాలతో ఈ కంపెనీ పడిపోతూనే ఉంది. ఇప్పుడు మరొక దెబ్బ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ జిఎస్టీ రూలింగ్ ని ఆన్లైన్ గేమింగ్ స్టాక్స్ కి సంబంధించి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చేస్తోందండి. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనేది మేజర్ ఓవర్ హ్యాంగ్ గా ఇప్పుడు మారబోతుంది వీటన్నిటికీ కూడా. మ్యాసివ్ అన్సర్టెనిటీ ఇలాంటి స్టాక్స్ లో ఫర్దర్ గా మనం చూడబోతున్నామండి. సో కంపెనీ స్టాక్ ప్రైస్ చూసి బాగా పడింది, రీసెంట్ టైమ్స్ లో వాల్యూమ్స్ బాగున్నాయని మనం కక్కుర్తి పడ్డామా, మనకి తలకాయలు బొప్పులు కట్టేస్తాయండి. కొంచెం జాగ్రత్త. పరిస్థితులు సద్దుమణిగితే మళ్ళీ దీంట్లో రికవరీ చూస్తాము. అప్పుడు బిజినెస్ సంగతి ఏంటనేది ఆలోచించాలి. ప్రస్తుతానికైతే రికవరీ అయితే మంచిదే, బట్ దెబ్బలైతే గట్టి తగిలిసాయి ఈ స్టాక్ కి. నెక్స్ట్ మనం వోక్హార్ట్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 9% దగ్గరగా ఎందుకు పడిపోయింది? మేనేజ్మెంట్ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ గా కనిపిస్తుందండి. యాంటీబయాటిక్ జైనిక్ సంబంధించి వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందని అందరికీ అర్థమవుతుంది. మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పింది వింటుంటే రోమాలు నెక్కబొడుస్తున్నాయి. కానీ ఇవాళ స్టాక్ పడిపోయింది. యుఎస్ లో చాలా మంచి ఆపర్చునిటీ అండి, ఇది $multi-billion స్టోరీ అవుతుంది, ఇది గ్యారంటీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మన ఇండియాలో ప్రస్తుతానికి ఈ స్టాక్ లో సెల్లింగ్ అనేది చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో దీంట్లో బై చేస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మయ్యా అని చెప్పి బయటకు వెళ్తున్నారండి. మరి ఇలా బయటకు వెళ్ళాలని ఏమంటారు? మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇక నెక్స్ట్ మనం ఫోర్స్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫోర్స్ మోటార్స్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా క్వార్టర్స్ తర్వాత డీ గ్రోత్ ని నమోదు చేసిందండి. మీకు గుర్తుందో లేదో ఈ స్టాక్ తాలూకా ప్రైస్ 17,800. ఈ స్టాక్ 1,500 దగ్గర 2,000 దగ్గర ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నామండి. ₹1,000 దగ్గర బ్రేక్అవుట్ అవుతుందని చెప్పి మాట్లాడుకున్నాం, గుర్తుందా అండి? ఫర్ ద ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత సేల్స్ స్లో డౌన్ అనేది మనకి ఈ స్టాక్ లో కనిపిస్తోంది. అందువల్లే స్టాక్ వల్ల నెగటివ్ గా రియాక్ట్ అవుతుంది. చూసారా, ఇన్ని సంవత్సరాలు ఇంత గ్రోత్ ఇచ్చినా కూడా ఒక్కసారి సేల్స్ డౌన్ అయ్యేసరికి అస్సలు క్షమించట్లేదు మార్కెట్. ఎక్స్పోర్ట్స్ కూడా మనకి వీక్ గా ఉన్నాయట. అండ్ ఫర్దర్ గా ఇది ఒక కన్సర్న్ గా కూడా మారుతుందనే అనుమానాలు ఉన్నాయి. సో ఫోర్స్ మోటార్స్ వాళ్ళ తాలూకా నెంబర్స్ తో కొంత డిసప్పాయింట్ చేసింది అని చెప్పి మనం అనుకోవచ్చు అండి. దీని తాలూకా ఎఫెక్ట్ మరి కొన్ని రోజులు మనం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ బాగా పెరిగింది. ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అయ్యే టైంకి 3% దగ్గరగా క్లోజ్ అయింది. వీళ్ళ తాలూకా ఎర్నింగ్స్ అవుట్లుక్ చాలా బాగుందటండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఫర్దర్ గా డిమాండ్ అనేది స్టీల్ మార్కెట్స్ లో బాగా ఉంటుందని, రిమైనింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఫర్దర్ గా కూడా మాట్లాడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైకిల్, మైనింగ్ తాలూకా అవుట్లుక్ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉండడంతో ఎన్ఎండిసికి బాగుంటుంది అని చెప్తున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ నిజంగానే. నెక్స్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ క్లోజ్ అయ్యే టైంకి కాస్త పాజిటివ్ గా మారిపోయిందండి. కాకపోతే ఇంట్రాడే సెషన్స్ లో కాస్త నెగిటివ్ గా ఉంది. వీళ్ళు కూడా మళ్ళీ ఫండ్ రైజ్ చేస్తున్నారండి. 500 కోట్ల వరకు కూడా ఈ రైజ్ చేసిన మనీతో అప్పులు తగ్గించుకోవడానికి చూస్తున్నారట. అలాగే ఎక్స్పాన్షన్ కోసం అయితే యూస్ చేస్తారట. చూద్దాం, ఇప్పటికైనా ఈ కంపెనీలో కొంత మంచి జరగాలని ఆశిద్దాం. కాకపోతే వీళ్ళు షేర్ ఇష్యూన్స్ ని డిస్కంటిన్యూ చేస్తున్నారండి. ఇది కొంత సెల్లింగ్ ప్రెజర్ అయితే ట్రిగ్గర్ చేసింది. చూద్దాం ఫర్దర్ గా ఏమవుతుంది అనేది. బట్ ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలండి ఈ స్టాక్ మీద. ఇది మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉంది. అయితే ఇక్కడ నుంచి కొలాప్స్ అయిపోవాలి, లేదు అంటే ఖచ్చితంగా టర్న్ అరౌండ్ అయినా చూపించాలి. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ రివార్డ్ రేషియో మనకు వర్కౌట్ అవుతుందండి. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది బై సెల్ రికమెండేషన్ కాదు.
మార్కెట్ లో కంపెనీస్ ఏ పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోతాయి, ఏ పాయింట్ దగ్గర సస్టైన్ అవుతాయి, ఇలాంటి పాయింట్స్ ని డిఫైన్ చేసే టైం వచ్చిందండి ఓలా ఎలక్ట్రిక్ కి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా వీళ్ళు రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేదా వీళ్ళ నుంచి సర్వీస్ అవ్వచ్చు, కంపెనీని వాళ్ళ దగ్గర ఫ్యూచర్ ని దిశానిర్దేశం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయండి. ఒక్కసారి దీన్ని ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ లో ఉంది అండ్ ఆల్ టైమ్ హైస్ ని కూడా టచ్ చేసింది. వీళ్ళకి 200 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు పవర్ సెక్టార్ కాగ్లోమరేట్ అయిన కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి రావడం జరిగిందండి. క్రిటికల్ పైపింగ్ అసెంబ్లీస్ కి సంబంధించి హాట్ రీహీట్ సిస్టమ్ అవ్వచ్చు, లేదు అంటే మెయిన్ స్ట్రీమ్ ప్యాకేజ్ కి సంబంధించి అవ్వచ్చు, వాట్ ఎవర్. మొత్తానికి ఈ స్టాక్ లో చాలా చాలా ఎక్కువ మూమెంటం కనిపిస్తుంది రీసెంట్ టైమ్స్ లో. చాలా మంది అడిగారు ఈ స్టాక్ గురించి. క్లియర్ గా ఒకటే చెప్పాను, స్టాప్ లాసులతో ఇలాంటి స్టాక్ మనం మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందులో వచ్చిన గ్రోత్ చూస్తుంటే ఎక్స్ట్రీమ్ గ్రోత్ రావడం తప్పు కాదండి. ఆ గ్రోత్ సస్టైన్ అవ్వకపోతే మనం బ్లైండ్ గా కళ్ళు మూసుకొని కూర్చోవడం తప్పు. సో అందువల్ల స్టాప్ లాసులతో ఉండండి, హ్యాపీ. నెక్స్ట్ మనం అనంతరాజ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో చాలా షార్ప్ గా పెరిగింది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి 2.5% దగ్గరగా క్లోజ్ అయిందండి పాజిటివ్ గా. అయితే వీళ్ళు ఒక ఎంఓయూ మీద సైన్ చేశారండి గవర్నమెంట్ ఆఫ్ హర్యానా వాళ్ళతో. దీంట్లో భాగంగా అప్రాక్సిమేట్లీ 25,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే వీళ్ళు చేయబోతున్నారట. డేటా సెంటర్ డెవలప్మెంట్ కోసం, అలాగే క్లౌడ్ సర్వీసెస్ కోసం అయితే వీళ్ళు ఫర్దర్ గా వర్క్ చేయబోతున్నారు. అయితే మీరు గమనించలేదో, అనంతరాజ్ రీసెంట్ గా చాలా అప్పులు చేసిందండి. ఇప్పుడు మళ్ళీ 25,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు ఇంత ఫండ్? కంపెనీస్ తాలూకా ఓవరాల్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మనకి నెగిటివ్ గా ఉందండి ప్రస్తుతానికైతే. అంటే పాజిటివ్ గా మారొచ్చు. ప్రీవియస్ గా వీళ్ళు చేసిన ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ద్వారా కొంతవరకు ఫినాన్స్ యాక్టివిటీస్ వల్ల వీళ్ళు కొంత రెవెన్యూ జనరేట్ అయింది రీసెంట్ టైంలో. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఈ విషయంలో అనంతరాజ్ ఏ విధంగా ఫర్దర్ గా ఈ ఫండ్ రేస్ చేస్తుంది అనేది కొంత బజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. లెట్స్ ఫాలో అప్ దిస్. నెక్స్ట్ మనం ట్రాన్స్రైల్ లైటింగ్ గురించి మాట్లాడుకోవాలండి. దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదన్నట్టు ట్రాన్స్ఫార్మర్ సెక్టర్ స్టాక్స్ లో కొంతవరకు రికవరీ వచ్చిన, ఈవెన్ ఈ కంపెనీకి ఆర్డర్స్ వస్తున్నా కూడా ఈ కంపెనీలో గ్రోత్ అయితే నమోదు అవ్వట్లేదండి. స్టాక్ ప్రైస్ ఇంకా అలాగే కనిపిస్తుంది కింద పడుతూ. వీళ్ళకి ఇప్పుడు 575 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ కి సంబంధించి రావడం జరిగిందండి. మరొక 400 కోట్ల వరకు కూడా L1 పొజిషన్స్ అయితే వీళ్ళకైతే ఉన్నాయట. మొత్తానికి ఏంటంటే మంచి న్యూస్ వస్తున్నా దీంట్లో ఎప్పుడు రికవరీ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకకుండా ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం తెగా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ ఈ కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూడండి, 13,700 కోట్లు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అండి? అప్రాక్స్ గా 14,262 కోట్లు పెట్టి, అంటే ఇంచుమించుగా $1.5 బిలియన్ తో అపోలో ఫండ్స్ వాళ్ళతో ఒక కన్సార్టియం ఫామ్ చేసి వీళ్ళు మాలికాప్ అనే ఒక సంస్థని అక్వైర్ చేయడం జరిగిందండి. సో ఇది ఖచ్చితంగా ఈ కంపెనీలో ఒక పెద్ద ఫండమెంటల్ ట్రిగ్గర్ గా అయితే మారడానికి అవకాశం ఉంది. బట్ కాకపోతే ఈ స్టాక్ పి అప్పటికే 96 దగ్గరగా ఉందండి. అలాగే లాస్ట్ 2 years గా కూడా కాస్త డౌన్ పర్ఫామ్ లో అయితే చేస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఆల్ టైమ్ హై వాల్యూమ్స్ నమోదు అవుతున్నప్పటికీ కూడా ప్రైస్ యాక్షన్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా దీన్ని మనం ట్రాక్ చేయాలి. సో ఫైనల్ గా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నానండి. మార్కెట్ లో చాలా న్యూస్ అయితే కనిపిస్తుంది, కానీ యాక్షనబుల్ ఇన్సైట్స్ అంటే ఆ న్యూస్ వల్ల మనం దాన్ని ఫాలో అప్ చేయడం వల్ల ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మేమైతే ప్రతిరోజు ఏ స్టాక్ సంబంధించి ఫర్దర్ గా మనం ఇంపాక్ట్ చూడబోతామో, యాక్షనబుల్ ఇన్సైట్స్ మనకి కనిపిస్తాయో అలాంటి స్టాక్స్ గురించి మాత్రమే కవర్ చేస్తున్నామండి. మేబీ మనం చెప్పుకోగానే రియాక్షన్ ఉండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా కమింగ్ డేస్ లో వాటిలో రియాక్షన్ మనకి కనిపిస్తుంది. ఆ ఆపర్చునిటీస్ ని మనం క్యాప్చర్ చేయగలగాలండి. సో మనం చెప్పుకునే స్టాక్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ ఇలాంటి యాక్షనబుల్ ఇన్సైట్స్ ఇంకా డీప్ గా అందరికి అర్థమయ్యేలాగా మన వర్క్ షాప్ లో కూడా మెన్షన్ చేస్తున్నామండి. రీసెంట్ గా గ్రూప్ లో ఒక పోస్ట్ చేసాను, చూసారా అండి? నేను ధైర్యంగానే చెప్తున్నా, మన వర్క్ షాప్ లో ఎటువంటి స్టాక్స్ గురించి మాట్లాడుతున్నామో వాటికి సంబంధించి మార్కెట్ లో రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. వర్క్ షాప్ గురించి చాలా మంది అడుగుతున్నారండి, వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు, అందరికి ఆన్సర్ చేస్తున్నానండి. మన వర్క్ షాప్ లో ఒక లాంగ్ టర్మ్ వ్యూతో లేదు షార్ట్ టర్మ్ వ్యూ కైనా ఎలాగ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలనే విషయం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. నేను ఇచ్చే ఇన్పుట్స్ మీరు ఫాలో అవ్వగలిగితే మీరు కూడా మంచి స్టాక్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే అందరికి డబ్బులే కావాలి, ఓ స్టాక్ కొన్నామా డబ్బులు సంపాదించామా అని. బట్ ఆ మంచి స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడం రావాలండి. అందరికి అన్ని విషయాలు తెలుసు, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలని తెలియదు. ఆ విషయం మీద మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. 100% చాలా మంచి కంటెంట్ తో తీసారు
వచ్చాం. ఈ వర్క్ షాప్ కు సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా వాట్సాప్ లో ఒకసారి అడగండి. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇక నిఫ్టీ 50 గురించి మాట్లాడదాం. సో నిఫ్టీ 50లో ఇవాళ నేను కాస్త సాటిస్ఫాక్టరీగా ఉన్న విషయం ఏంటంటే 12:30 టైంలో వచ్చిన ఈ బయింగ్ ప్రెషర్ కాదండి. ఫర్దర్ గా ఇక్కడ మనకి సెల్లింగ్ వచ్చినట్టు వచ్చి అదంతా కూడా మళ్ళీ మనకి రికవరీ జరిగింది. అంటే మార్కెట్ క్లోజింగ్ అనేది కొంత స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది అని చెప్పొచ్చు. ఇక డైలీ చార్ట్ చూస్తే ఇవాళ వచ్చిన స్ట్రెంగ్త్ అనేది మనకి కాస్త క్లియర్ గానే కనిపిస్తుంది. ప్రీవియస్ గా ఈ రెండు క్యాండిల్స్ ఎంత స్ట్రాంగ్ గా వచ్చాయో మరి అంత స్ట్రాంగ్ గా ఈ పాజిటివ్నెస్ కనిపించట్లేదు. బట్ స్టిల్ ఈ నెగటివిటీని ఇది ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితి వల్ల మనకి ఏమైంది, ఈ సపోర్ట్ కి మరింత బలం అయితే పెరిగింది. 23,000 అనేది ఇప్పుడు మనకి ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. ఈ లెవెల్ మీద ఉన్నంత వరకు కూడా మనం కొంత ధైర్యంగానే ఉండొచ్చు. పరిస్థితి ఏంటి అంటే చక్కపడడానికి అవకాశాలు అయితే ఉంటాయండి. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాలంటే ఇవాల్టి హై మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 23,550 మీదన మార్కెట్ లో రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలండి. ఇది మనం దేవుని దండం పెట్టి కోరుకోవాలి. ఫర్దర్ గా మార్కెట్ లో 23,800 లేదా 24,000 మీదకి వెళ్ళిపోవాలి. ఇది ఎంత వేరం జరిగితే అంత మంచిదండి. ఎందుకంటే మార్కెట్ లో పరిస్థితులు ఎస్పెషల్లీ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలాగుంటున్నాయనేది మనం చెప్పలేకపోతున్నామండి. మన డొమెస్టిక్ గా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మార్కెట్లు వాటిని తట్టుకొని నిలబడుతున్నాయి. కానీ గ్లోబల్ గా జరుగుతున్న ఈవెంట్స్ అన్ని కూడా మన కంట్రోల్లో లేనివి. అవన్నీ కూడా సద్దుమణగాలని ఆశిద్దామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.